హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చికెన్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది సింప్లీ సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు దీనికోసం మనం ముందుగా లివర్ని తీసుకొని దానిని శుభ్రంగా నీట్గా కడిగి మనకి కావాల్సినంత సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి తగినంత వరకు ఉప్పుని, అలాగే చిటికెడంత పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఈ ఉప్పు, కారం, పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ లివర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని దీనిని ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకుని, అలాగే 2 దాల్చిన చెక్క ముక్కల్ని, అలాగే లవంగాలను కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని, అలాగే టమోటాని కూడా కట్ చేసి యాడ్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని వీటన్నిటిని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ లివర్ ముక్కలన్నీ 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ ముక్కలన్నిటిని బాగా ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి ఈ ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టిన గిన్నెలోకి కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ అనేది ఇప్పుడు ఈ కూరలోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తే కూర అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడికిస్తున్నాను. ఇవి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా చూసారా, ముక్కలు అనేవి ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఒకవేళ ఉప్పు, కారం అనేది సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకొని కావాలి అంటే ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి మనం బాగా కలుపుకోవాలి ఈ కూర మొత్తాన్ని. ఇప్పటికి ఆల్మోస్ట్ మనకి కూర మొత్తం ఉడికిపోయి ఉంటుంది 90% వరకు. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ కూర మొత్తాన్ని బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి మసాలా పొడిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా పొడి ఏంటి అంటే ధనియాలు, దాల్చిన చెక్క, అలాగే లవంగాల్ని డ్రై రోస్ట్ చేసి అందులోకి 4 చిన్న ఉల్లిపాయలను కూడా కలిపి మనం పొడిగా చేసుకొని ఆ పొడిని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తామన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా చల్లుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. జనరల్గా గరం మసాలా పొడి, ధనియాల పొడి యాడ్ చేస్తుంటారు కదా, సో ఆ మసాలా పొడి ప్లేస్లో ఈ పొడి వేస్తామన్నమాట. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఈ పొడి యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు కూరని అలాగే సిమ్లో ఉంచేస్తే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా చాలా సింపుల్గా మనకి చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో ఈసారి ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్